Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఒకప్పుడు నాస్తికులు దేవుడు నమ్మేవారు కాదు, ఇప్పుడు విపరీతంగా నమ్ముతున్నారు. అంటే కంప్లీట్గా ఇట్లా ఫ్లిప్ ఫ్లాప్ అంటారు కదా, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఎందుకలా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? చిన్నప్పుడు భజన చేయటం పూజ చేయటం చేసేవాడిని. మధ్యలో ఒక ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్కి లేడా దేవుడు అనిపించింది. ఏం జరిగిందండి? మక్క చనిపోయింది అని తర్వాత ఆలోచించటం, నాస్తికులతో కలిపి ఆలోచించటం. నాస్తికుడే ఎక్కువ ఆలోచిస్తుంటాడు దేవుడి గురించి, తెలుసా? అవును, కరెక్టే. దేవుడు లేడు లేడు లేదని లక్షసార్లు ఆలోచిస్తాడు. ఆలోచించాడు. అలా నాకు ఇది జరిగేది. చిన్న చిన్న వాదనలు కాలేజీలో, ఏంటి కొబ్బరికాయ కొడితే పుణ్యం ఎలా ఇస్తాడు, ఇప్పుడు లంచం ఇస్తే ఉద్యోగం ఇస్తున్నాడు, ఈయన అంతేనా, ఇలాంటివన్నీ వాదించేవాడు దేవుడి గురించి. తర్వాత షిరిడి సాయిబాబా గురించి ఎవరో చెప్తే మామూలుగా వాదించవలసింది వాదించకుండా నేను సైలెంట్గా ఉండిపోయి ఇదేదంటారు రోమాలు నిక్కపొడిచి జిల్లు అనిపించింది, ఎందుకో తెలియలే. అవునా? తర్వాత ఇంకొక ఆయన నాకు తెలిసిన ఆయన, అంటే మా అన్నయ్య, ఇలా ఉంటారంట. అవునరా, పిలిస్తే శివుడు అవచ్చు అంటారు, ఆయన పిలిస్తే పలుకు. అక్కడి నుంచి మొదలైంది. అక్కడి నుంచి ఇంకా ఇవి డిస్కస్ చేయడానికి వీలు లేనివి, ఎందుకంటే నేను అవును అంటాను, మీరు కాదంటారు. కాబట్టి అక్కడి నుంచి నేను అలా ప్రయాణం జరుగుతుంది. ఈ అవధూతలు, ఈ పుస్తకాలు, ఇవన్నీ అవధూతలు కూడా చదువుతూ మొదలెట్టాను. నాకు ఏది కావాలంటే ఆ బుక్ ఎలాగోలా వస్తుంది. రమణ మహర్షి, ఇలా చెమటం అమ్మ. మరి అంత సడన్గా యూటర్న్ ఎలా తీసుకున్నారు? అప్పుడు కూడా ఏదో ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. ఇదే ఊరికే అంటే వయస్సులకి ఏదో ఇంకోటి ఏదో కావాలి అనేది ఒకటి ఉంటుంది, దేని మీద ఒక దాని మీద. అంటే అక్కడ భారం వేస్తే కొంత తగ్గుద్ది. అందుకని ఇప్పుడు ఈ భారం అంతా పట్టుకెళ్ళి బాబా మీద వేసేస్తాను అన్నమాట నేను. అంతే, బాబా చూసేస్తారు మొత్తం. అంతే. ఇప్పటివరకు జరిగాయి అట్లా? అవి డిస్కషన్కి అంటే నేను ఆర్గ్యూ చేయట్లేదు, నేను అడుగుతున్నాను. బాబా గారి నమ్మటం వల్ల మీకు అన్ని ఇప్పుడు అంటే మీరు అనుకున్నట్టు అలా కొన్ని జరుగుతున్నాయి. నమ్మానండి. మరి రమణ మహర్షి గారు ఏంటి, వారికి ఫాలోవర్గా ఎప్పుడు అది చదువుతారు? రామకృష్ణ, అది ఎప్పటి నుంచి, ఎంతకాలం నుంచి? అదే జిడ్డి కృష్ణమూర్తి, ఆయన గురించి తెలుసుకుంటా. ఇప్పుడు ఎలా ఉందండి, నాకు తెలిసింది ఏంటంటే ఇలా ఉందో పర్వతం, ఇటు సైడ్ నుంచి ఒక జీసస్ క్రైస్ట్ ఒక ఆయన ఎక్కాడు, ఇటు సైడ్ నుంచి ఈ దారి ఉందని చెప్పాడు, ఇటు సైడ్ నుంచి ఒక ఆయన, ఇటు సైడ్ నుంచి షిరిడి సాయి, ఇటు సైడ్ రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, జిడ్డి కృష్ణమూర్తి, ఇలా టిబెట్లో ఇంకొక అక్కలకోట మహారాజు, ఏవో మొత్తానికి ఇవి అన్నీ కలిపి ఇక్కడికి ఇది చెప్పడానికే ప్రయత్నం చేశారు ఇదే అని. ఈ ఫాలోవర్స్ కింద ఎక్కితే దెబ్బలాడుకుంటున్నారు అంతే. అంతే, వాళ్ళు మాత్రం ఫ్యాక్ట్ మట్టికి ఇక్కడ ఒకే విషయం చెప్తున్నారు. ఇక్కడ నుంచి కూడా దారి ఉంది అన్నాడు అంతే ఆయన. షిరిడి నుంచి ఓ దారి ఉంది, జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి ఉంది, అల్లా దగ్గర నుంచి ఉంది. అవన్నీ చదివితే ఒకలాగా ఉంటాయి దగ్గర మిరాకిల్స్ పక్కన పెడితే. అంతే కదా. నీదే భారం అంటాడు, భారం సంబంధించుకోలేడు. అప్పుడు రమణ మహర్షి అంటాడు, నీదే భారం అన్నాయా, మళ్ళీ నువ్వు కంగారు పడితే ఎందుకు, నాకు వదిలేసావు కదా, నేను చూసుకుంటాను కదా, ఉండలేవు సరిగ్గా అంటాడు. ఒక ట్రైన్ ఎక్కావు, నెత్తి మీద సూట్ కేసు పట్టుకుని, ట్రైన్ ఎక్కాక ఏం చేస్తావు అంటాడు. ఆ సూట్ కేసు ట్రైన్లో పెట్టేస్తానండి అంటాడు. పెట్టేసావు కదా, హాయిగా పడుకున్నావా, ఇప్పుడు నా నెత్తి మీద పెట్టేస్తావు, నువ్వు హాయిగా గుండు అంటాడు. భారం నీదే అంటున్నావు కదా. అంతే. ఇలాగ అన్నీ చదువుతుంటే మెల్లిమెల్లిగా ఇవి కాదు ఇంకా ఏదో ఉందని అనిపిస్తుంది. నేను అలా అయ్యాను అనుకోవద్దండి, మళ్ళీ అన్నీ మామూలే. ఏమాత్రం ఇది ప్రాక్టికల్గా ఎవరు బిహేవ్ చేస్తే వాళ్ళే. ఊరికి కబుర్లు చెప్పినంత మాత్రం కోడి సజ్జలు తిని అరక్క మళ్ళీ ఆ సజ్జలనే వెళ్ళేస్తాడు. అలా కాదు, అంటే మీరు అది ఆలోచిస్తున్నారు, ఇలా నిజ జీవితంలో ఉంటున్నారు, బట్ మధ్య మధ్యలో యూ కీప్ థింకింగ్, అంతే కదా. మీరు ఆలోచిస్తూ ఉంటారు, అసలు ఏంటి రియాలిటీ ఏంటి, ట్రూత్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ పుస్తకాలు మనకు నచ్చి అబ్బో ఇదే కదా అని అనిపించి చదివి
అప్లై చేసినా చేయకపోయినా ఒక స్ప్రే రాసుకోవడం లాంటిది. మళ్ళీ ప్రపంచంలో పడితే మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఆని తిట్టడం ఈయన తిట్టడం ఏదోటి గెలిపుడ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చదవటం వల్ల తెలుసుకోవటం వల్ల అంటే మీ పర్సనాలిటీలో ఏమన్నా మార్పులు వచ్చాయండి? అంటే అట్లీస్ట్ ఇంతకుముందు మీకు బాగా కోపం ఉండేదట, ఇప్పుడు ఉందా? ఇంకా అలా షార్ట్ టెంపర్ బాగుండేదట? తగ్గుతాయండి, నేచురల్గా తగ్గుతాయి. చెక్కింగ్కి వస్తాం, ఎట్లా ఒక క్షణం ఆలోచిస్తారు, ఆడిటరాడు హీరో అనేది ఆగుద్ది. సో స్లిప్ ఆఫ్ ద టంగ్ కూడా తగ్గుతుంది కొంచెం. అవుద్దండి, స్లిప్ అవుతాం కానీ తెలుస్తుంది. అయ్యా ఇంతకుముందు గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తాం, ఏంటంటే అన్నాను అని ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే క్షమించమని అడగడం కూడా చాలా మామూలుగా అడగం అని అనిపిస్తుంది. ఏమో అంటే అవి చదివి ఉండవలసినవి అలా అనిపిస్తుంది. ఉంటామా లేదా అనేది, నేను అలా ఉంటాను అనేది 100% చెప్పను, కానీ అంత పరిపూర్ణలు ఏమి కాదు, యోగులు ఏమి కాదు. ఊరికే అవేవో టచ్లో ఉంటే బాగుంటుంది వాళ్ళకి. ఇప్పుడు మానసికమైన దెబ్బ తగిలితే ఏం రాస్తారు? ఇక్కడ దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ ఏదో కొనుక్కొని రాసుకుంటారు. మానసికమైన ఏమన్నా జరిగినాయి అనుకోండి, నేను వారి ఆయింట్మెంట్ అవి రాసుకుంటాం, బుక్ తీసుకురావడం మరి చదువుతాం, రిలీఫ్ సిరిడి చదువుతాం, ఒక చెమటం అమ్మది చదువుతాం. అలా అవి మనకి మనసుకు రాసుకుంటాం ఇది కదా అని, అంతే తప్ప బయట పోస్టర్లో లేదు కదా. ఆ పోస్టర్ని చూసి తిట్టేశాను, ఈడొక హీరో, ఈడొక కామెడీ, వీడు ఇంకా చేస్తున్నాడా ఏదో అనుకున్నాం, పోస్టర్ని అనేసాను. ప్రాబ్లం ఎక్కడ ఉందండి? పోస్టర్లో ఉందా నాలో ఉందా? అది మీరు తెలుసుకున్నారు. నాలోనే ఉందండి. అదే అంటున్నా, అది మీరు తెలుసుకున్నారు, తెలియజేశారు. ప్రాబ్లం నీదే అని తెలియజేశారు. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. I Dream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers రీచ్ చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.